నమో భగవతే వాసుదేవాయ. హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. సో ఈరోజు క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ చేద్దాము అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే 2 క్యాండిల్స్, ఒకటి మీ పర్సన్ పింక్ కలర్, వైట్ కలర్ క్యాండిల్ మీరు. సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంది, కనెక్షన్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఎవరెవరికి అట్రాక్ట్ అవుతున్నారు, లేకపోతే డిస్టెన్స్ ఎందుకు, ఇవన్నీ చూద్దాము. సో ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఇస్తున్న ఒక మెసేజ్గా భావించండి. సో రీడింగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే మీకు యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ వస్తుంది, ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది అర్థమవుతుంది. డీప్ బ్రీత్ తీసుకోండి. మీ సమస్య ఏదైతే ఉంటే అది యూనివర్స్కి సరెండర్ చేసేయండి. కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని 3 సెకండ్స్ ఇన్హేల్ చేయండి, 4 సెకండ్స్ హోల్డ్ చేయండి, 6 సెకండ్ ఎక్స్హేల్ చేయండి. అలా చేస్తూ ఉండండి. చేసి యూనివర్స్కి, డివైన్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. పాజిటివ్ ఎఫర్మేషన్స్ అన్నీ కూడా మేనిఫెస్టేషన్స్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో వైట్ మీరు ప్యూర్ హార్ట్ కాబట్టి, ప్యూర్ సోల్ కాబట్టి. సో చూద్దాము మీ ఇద్దరి మధ్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది. మీకంటే మీ పర్సన్ ఎనర్జీ స్ట్రాంగ్గా ఉంది. మిమ్మల్ని చూసి మీ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు. సో ఏంటంటే కొన్ని రకాల సిచ్యువేషన్స్ అనేవి మీ పర్సన్కి అంటే లవ్ ఓల్డ్ ప్యాటర్న్స్ అనేవి మీ పర్సన్కి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అండ్ ఏంటంటే కొన్ని సీక్రెట్స్, హిడెన్ ట్రూత్స్ కూడా మీ పర్సన్ లైఫ్లో ఉన్నాయి. ఇక చూడండి మీ దగ్గరికి రావడానికి ఎంత స్లో ప్రాసెస్గా ఉందో మీ పర్సన్కి. అంటే ఏంటంటే గతంలో జరిగిన కొన్ని ఇబ్బందులు, కొన్ని రకాల హిడెన్ సీక్రెట్స్ కారణంగా మీ పర్సన్ మిమ్మల్ని చేరుకోలేకపోతున్నారు. మీ దగ్గరికి రావాలి, మీతో ఉండాలి అనే అట్రాక్షన్ ఉంది. కానీ మీ పర్సన్ మిమ్మల్ని చేరుకోలేకపోవడానికి గతంలో పాస్ట్‌లో జరిగిన ఇష్యూసే ప్రధాన కారణంగా ఉంది. మీ పర్సన్‌కి చాలా ఫైరీ ఎనర్జీ ఉంది. అండ్ మీకు కూడా విపరీతమైన ఫైరీ ఎనర్జీ ఉంది. కానీ అది మీ లవ్‌కి ఒక బాండింగ్‌ని ఇవ్వలేకపోతుంది. మీ ఇద్దరికి మధ్య ఉన్న ఫైరీ నేచరు అంటే ఇద్దరికీ ఉంది ఫైరీ నేచర్. కేవలం ఒకళ్ళకి అనే కాదు, ఇద్దరికీ ఉంది. కానీ మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి అది మిమ్మల్ని అట్రాక్ట్ చేయలేకపోతుంది మీ పర్సన్‌ని. అండ్ మిమ్మల్ని కూడా అట్రాక్ట్ చేయలేకపోతుంది ఆ ఫైరీ నేచర్ అనేది. మీరు మీ పని చేసుకుంటూ ఉన్నారు. మీ పర్సన్‌కి మీ థాట్స్ ఎక్కువగా ఉన్నాయి. మీ దగ్గరికి రావాలి అని ఉంది. కానీ మిమ్మల్ని చేరలేకపోతున్నారు. పాస్ట్‌లో జరిగిన కొన్ని ఇష్యూస్ కారణంగా మీరు స్ట్రక్డ్ ఎనర్జీలో ఉన్నారు. బాధపడుతున్నారు. కానీ మీ పర్సను ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అని ఉంది. కానీ సిట్యుయేషన్‌లో మాత్రం మీ పర్సన్‌కి సపోర్ట్ చేసే పరిణామాలు ఏయ్యి కనిపించడం లేదు. అండ్ ఇంకోటేంటంటే మీరు ఫ్రెష్ బిగినింగ్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు. జరిగింది నా కర్మ అనుకుంటూ బాధపడుతున్నారు. మీ పర్సన్ మాత్రం గతంలో జరిగినవి, మీతో జరిగినవి ఇవన్నిటిని ఎక్కువగా మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. మీకు మీ పర్సన్‌కి ఇది మెయిన్ ఇక్కడ కనిపిస్తున్న డిఫరెన్స్. అండ్ అసలు మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది? ఏం జరుగుతుంది? మీ ఇద్దరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే దానికి మీ పర్సన్‌కి ఒక క్లారిటీ లేదు. మీతో నెక్స్ట్ ఎలాంటి మూమెంట్స్ గడపాలి, నెక్స్ట్ మీ రిలేషన్‌లో ఏం చేద్దాము అనేది. మీరు కూడా అంతే. ఎందుకంటే ఒక స్టేబుల్డ్‌గా లేవు ఆలోచనలు. మీరు మొత్తం మీ ఫోకస్ మొత్తం మీ ఫ్యూచర్ మీద పెట్టేశారు. ఇక ఇలాంటి మళ్ళీ ఎదురు దెబ్బలు తగిలితే నేను తట్టుకోలేను. నా పనేంటో నేను జేసుకుంటాను అని చెప్పేసి మీరు మీ పనిలో, మీ వర్క్‌లో మీరు మూవ్ ఆన్ అయిపోయారు. మీ పర్సన్ గురించి బాధపడుతున్నారు. కానీ మూమెంట్ మాత్రం చాలా స్లోగా ఉంది. అంటే మీరసలు
ఒక రకంగా ఇంక నా లైఫ్‌లో లేదు అన్న స్టేజ్‌కెళ్ళిపోయారు. అలా ఫిక్స్ అయిపోయారు. మీ పర్సన్ మాత్రం అదే స్ట్రాంగ్‌గా ఆలోచిస్తున్నారు. స్ట్రాంగ్‌గా ఆలోచించి నెక్స్ట్ ఏం చేయాలి? ఎలాగ మిమ్మల్ని కలవాలి అనే ఒక ఆలోచనైతే మీ పర్సన్‌కుంది. మీ మీద అట్రాక్షన్ అయితే మీ పర్సన్‌కి ఎక్కువుంది. అండ్ మీ లైఫ్‌లోకి సంబంధించి కొన్ని రకాల మీకు ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్ మీకు కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సడెన్‌గా కొన్ని యాక్షన్స్ జరిగే అవకాశం ఉంది. డెసిషన్స్ తీసుకునే టైం కూడా మీకు రాబోతుంది. అండ్ మీ పర్సన్ విషయంలోకొస్తే సిట్యుయేషన్ క్లోజ్డ్‌గా ఉంది. అండ్ ఎమోషనల్ క్లారిటీ లేదు. అండ్ ఎమోషనల్ డౌన్‌లో ఉన్నారు ప్రెజెంట్ మీ పర్సన్. కొన్ని సీక్రెట్స్, హిడెన్ ప్రాబ్లమ్స్ మీ పర్సన్‌ని చుట్టుముడుతున్నాయి. మీ ఎనర్జీకి, మీ పర్సన్ ఎనర్జీకి ఇలా ఉంది. సో, మన ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తొందరలో అయితే ఒకటి ఏదో యాక్షన్ జరగబోతుంది అని యూనివర్స్ చెప్తుంది. ఇది మీరు డెసిషన్ తీసుకునే టైంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ మాత్రం పదే ఒకటే ఆలోచిస్తున్నారు. అది మీ గురించే ఆలోచిస్తున్నారు. మీరుంటే చాలు, లేకపోతే మీతో గడపాలి, లేదంటే మీ దగ్గరికి రావాలి. ఈ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి మీ పర్సన్‌కి. ఏం చేసినా అందులో మీ పర్సన్ మిమ్మల్ని జూసుకుంటున్నారు. మీరు మాత్రం జరిగిన వాటిని ఒక లెసన్ లాగా భావించి, నాకు నెక్స్ట్ యూనివర్స్ ఏం చెప్తుంది అనే దానిలో ఉన్నారు. చూడండి ఇంతవరకు ఒక్క వ్యాక్స్ కూడా పడలేదు. బయటికి సంబంధించింది ఆగిపోతుంది. కానీ మీ పర్సన్‌ది మాత్రం పడుతూనే ఉన్నాయి వ్యాక్స్. సో, ఇక్కడ మీరేంటంటే అసలు ఆ విషయాల గురించి ఆలోచించట్లేదు. ఇక నేను, నా కెరియరు, నేనెలా ఉంటే బావుంటుంది నా లైఫ్, ఇప్పటివరకు నేను నేర్చుకున్న లైఫ్ లెసన్స్ చాలు. దేవుడా నాకొక దారి చూపించు అనే థాట్‌లోకి మీరెళ్ళిపోయారు. మీ పర్సన్ మాత్రం అలా కాదు. ఎలా అయినా సరే ఏదో ఒక అవకాశం చూసుకోవాలి, రావాలి, మాట్లాడాలి. ఇలాంటి ఎనర్జీస్‌తో ప్రెజెంట్ మీ పర్సన్ ఉన్నారు. సో, ఇక్కడ మీ ఎనర్జీకి, మీ పర్సన్ ఎనర్జీకి చూసారా ఎంత తేడా ఉందో. కానీ ఎక్కడ చూడండి కలిసి మింగిల్ అవ్వాలి అనేది ఎక్కడా కనిపించట్లేదు. అసలు ఈ వ్యాక్స్ గాని, ఈ వ్యాక్స్ గాని కలవట్లేదు. మీ ఇద్దరి మధ్య చాలా డిస్టెన్స్ పెరిగిపోయింది. మనసులో ఉన్న ఆలోచనకి, బయట జరిగేదానికి చాలా తేడా ఉంటుంది గదండీ! సో, మీ ఇద్దరి మధ్య విపరీతమైన డిస్టెన్స్ ఒచ్చింది. మీ ఇద్దరిని ఇప్పుడు కలపాలి అంటే అంత ఈజీ కాదు. ఐ మీన్ కలవడము ఈజీ కాదు. మిమ్మల్ని ఇంకొకళ్ళు కలపడము ఈజీ కాదు. అలా ఉంది సిట్యుయేషన్. ఎందుకంటే ఎవరి ఎనర్జీస్ వాళ్ళు కంట్రోల్‌లో పెట్టేసుకున్నారు. మీరు మాత్రం మీ పర్సన్‌కి సంబంధించి ఎటువంటి మూవ్‌మెంటు ఇవ్వడం లేదు. అసలు మీరు ఏ విధంగాను ఇష్టపడట్లేదు. కనీసం ఒక ప్రయత్నం కూడా చేయట్లేదు. సో, మీ పర్సన్ మాత్రం ఫీలింగ్ మాత్రం విపరీతంగా ఉంది. మీ మీద అట్రాక్షన్ ఉంది. కానీ మీ పర్సన్ కూడా ఎటువంటి మూవ్‌మెంట్ చేయలేని స్థితిలో ఉన్నారు. ఇక మీ విషయానికొస్తే మీరు మొత్తం ఫ్యూచర్ గురించే ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎలాగా స్టేబుల్డ్‌గా ఉండాలి, ఏం చెయ్యాలి అనే థాట్‌లో మీరుండిపోయారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు సంబంధించి ఒక ఆహ్, ఇది డెసిషన్ టైము కొన్ని సడన్ యాక్షన్స్ జరుగుతాయని ఇందాక చెప్పాను కదా! సో, దానికి సంబంధించి కూడా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు మీ ఫ్యూచర్‌కి సంబంధించి. అండ్ మీ పర్సన్ విషయానికొస్తే మీ పర్సను ఉన్న దగ్గరే స్ట్రక్ అయిపోతున్నారు. ఒకే విషయాన్ని 100 సార్లు ఆలోచిస్తున్నారు. మీరు మాత్రం అలా కాదు. ఫ్రెష్ ఎనర్జీతో ఫ్రెష్‌గా ముందుకు వెళ్ళాలి. ఎన్ని సమస్యలున్నా ఇప్పటి వరకు నేను తిన్న దెబ్బలకి ఇదొకటా? ఇంకా నేనేంటి కష్టపడేది? ఇంకా నేను ఏం బాధపడాలి? ఇంకా యూనివర్స్ నన్ను ఎంత టెస్ట్ చేస్తుంది? అన్న ఉద్దేశంలోకి మీరు వెళ్ళిపోయారు. అంటే ఒక కష్టం మిమ్మల్ని కఠినంగా మార్చేసిందనమాట. మీరు ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలాగా అంత ఫోకస్డ్‌గా రెడీ అయిపోయారు మీరు. అండ్ మీ పర్సన్ మాత్రం అలా కాదు. ఉన్న దగ్గరే ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ మెమోరీస్‌తో డిస్టర్బ్ అవుతున్నారు. ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. మీరుంటే బావుండు అన్న ఆలోచన మీ పర్సన్‌కి ఉంది. కానీ దానికి సంబంధించిన ఎటువంటి యాక్షను కూడా మీ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చేరుకోలేనంత దూరంలో మీరున్నారు. మీకు మీ పర్సన్‌కి మధ్య విపరీతమైన డిస్టెన్స్ అయితే పెరిగిపోయింది. ఆ డిస్టెన్స్‌ని చేరుకోవడం కష్టంగా ఉంది. ఒకవేళ అలాంటిదేదన్నా జరిగితే అది యూనివర్స్ ఇస్తున్న బ్లెస్సింగ్‌గానే ఉంటుంది తప్పితే
మీ అంతటగా మీరు ఇప్పుడు మూమెంట్ తీసుకోవాలి అంటే ఇటు అసలు మీరైతే ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు ఈ విషయంలో. మీ పర్సన్‌కి ఫీలింగ్ ఉన్నా దానికి సంబంధించి మీ పర్సన్‌కి రూట్ తెలియట్లేదు. అసలు చేరుకోలేనంత దూరంలో మీరు ఉండిపోయారు. కానీ మీ పర్సన్‌కి విపరీతమైన అట్రాక్షన్ ఉంది మీ మీద. ఇక్కడ కిడ్స్ గూడా కనిపిస్తున్నారండి. ఇక్కడ చూసే వాళ్ళలో ఎవరో కిడ్స్ గూడా ఉన్నారు. మన వ్యూవర్స్‌కి సంబంధించి నాకు ఎవరనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అండ్ వి అనే లెటర్ కనిపిస్తుందండి. సో, ఏ ఇవెవరివి కూడా నాకు చెప్పండి. వి అండ్ ఏ. సో, మీ ఇద్దరి రిలేషన్‌కి సంబంధించి మధ్యలో ఒక అడ్డుకట్ట లాంటిది ఉంది. సో, ఆ అడ్డుకట్టని క్రియేట్ చేసుకోవడానికి 75% మీ పర్సన్ రీజన్ అయితే 25% మీరు రీజను. మీరు ఫస్ట్ అనుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఆ స్ట్రాంగ్‌నెస్ అనేది మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్‌ని విపరీతంగా పెంచేసింది. అండ్ మీ పర్సన్ మాత్రం అదే ఎనర్జీలో ఉన్నారు. అట్రాక్షన్ ఎనర్జీలో. ఆ అట్రాక్షన్ ఎనర్జీ నుంచి ప్రెజెంట్ మీ పర్సన్ బయటికి రాలేకపోతున్నారు. అంటే మీ మెమోరీస్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. పాస్ట్‌లో జరిగిన మీ ఇద్దరి మధ్య జరిగిన కొన్ని మెమరీస్ అండ్ మీ ఇద్దరి మధ్య మీరు కలిసి గడిపిన కొన్ని మూమెంట్స్ వాటన్నింటిని కూడా మీ పర్సన్ గుర్తు చేసుకుంటూ అదే దానిలో ఉండిపోతున్నారు. కానీ నెక్స్ట్ ఏం చేద్దాము? అందులో నుంచి అసలు బయటికి రావట్లేదు. బయటకొచ్చి ఆలోచిస్తే ఒక అనేది కనిపిస్తుంది. కానీ మీ పర్సన్ బయటకొచ్చి అసలు ఆలోచించట్లేదు. ఉన్నదానిలోనే ఉన్నారు. మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటున్నారు. అసలు మీరు ఒకళ్ళు నాకు లేకపోతే ఏమైంది? ఇక్కడితో నా జీవితం ఎందుకు ఆగిపోద్ది? నాకిప్పటి వరకు మంచి మంచి లైఫ్ లెసన్స్ వచ్చాయి అన్న భావనలోకి మీరు వెళ్ళిపోయారు. మీ పర్సన్ మాత్రం అలా కాదు. నేను కోల్పోయాను, లాస్ అయ్యాను, నా పర్సన్ నాకు దూరం అయిపోయింది, నేనిలా ఉండిపోయాను, ఎలా అయినా చేరుకోవాలి. ఇలాంటి ఎనర్జీస్‌లో మీ పర్సన్ ఉన్నారు. మీ ఆలోచనలకి, మీ పర్సన్ ఆలోచనలకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీ ఆలోచనలు మీ పర్సన్‌ని అట్రాక్ట్ చేస్తున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి. మీ దగ్గరికి పంపించాలి అన్న ఒక పుషింగ్‌నిస్తున్నాయి. కానీ మీ ఆలోచనల్లో ఎక్కడో ఒక్క చోట మాత్రమే మీ పర్సన్ ఉన్నారు. ఎక్కడో ఒక చాట, ఎప్పుడో ఒక దగ్గర, ఏదో ఒక సందర్భంలో ఎక్కువ మాత్రం మీరు మీ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటున్నారు. అండ్ మీకు సంబంధించి కొంచెం నెగెటివ్ ఎనర్జీ కనిపిస్తుందండి. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెంగా నెగెటివ్ ఎనర్జీ అంటే మీ మీద ఎవరో జెలస్ ఫీల్ అవుతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. జెలసీగా ఉన్నారు మీ మీద. మిమ్మల్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. మీకు సంబంధించి మీ చుట్టుపక్కల వాళ్ళని మీరు గుడ్డిగా మాత్రం నమ్మొద్దండి. ఇలాగా జెలస్ కనిపిస్తుంది, నెగెటివ్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఏదైనా స్టెప్ వేయాలి అనుకుంటే అంత ఈజీగా ఎటువంటి డెసిషను తీసుకోవద్దు. నెగెటివ్ ఎనర్జీ ఉంది మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారు. అంటే మీరు అంత స్ట్రాంగ్‌గా ఇంత బాధలో కూడా మీరు స్ట్రాంగ్‌గా అవ్వడంతో వాళ్ళు భరించలేకపోతున్నారు మిమ్మల్ని చూసి. వాళ్ళు గూడా ఇందుకు కారణంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంత గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. సడెన్‌గా కొన్ని చేంజెస్ అయితే జరగబోతున్నాయండి. అది స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఇందాక గూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సడెన్ చేంజెస్ అయితే మీ లైఫ్‌లో రాబోతున్నాయి. సో, ప్రతి అడుగు కూడా మీరు చాలా జాగ్రత్తగా వేయండి. ఆహ్, ఎవరిని నమ్మొద్దు. గుడ్డిగా నమ్మి డెసిషన్స్ తీసుకోవద్దు. అంత ఈజీ కాదు. మేజర్ చేంజెసే మీ లైఫ్‌లో జరగబోతున్నాయి. సడెన్‌గా మీరు డెసిషన్ తీసుకునే టైం అయితే వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళదే ఈ నెగెటివ్ ఎనర్జీ అండి. ఇక్కడ నాకు బాగా కనిపిస్తుంది. మీరెవరైతే నాతో ఉన్నవాళ్ళు, నాకు ప్రాబ్లమ్ లేదు అనుకుంటున్నారో వాళ్ళదే ఇక్కడ నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. మీ మీద వాళ్ళ జెలస్ ఫోకస్ ఎక్కువగా ఉంది. ఈవిల్ ఐ ఎఫెక్ట్ మీ మీద చాలా ఎక్కువగా ఉంది. ఈవిల్ ఐ ఎఫెక్ట్ మీ మీద చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక మీ పర్సన్ మాత్రం ఇందాకే చెప్పాను గదా! ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని అట్లానే ఉండిపోయారు. అసలు తనకి వేరే దాని మీద దృష్టి లేదు. వేరే విషయాల గురించి కూడా ఆలోచించట్లేదు. కేవలం మీ గురించి, మీతో జరిపిన క్షణాల గురించి, ఆ మూమెంట్స్ గురించి చాలా రొమాంటిక్‌గా ఆలోచిస్తున్నారు మీ పర్సను. మీరేమో అసలు
ఏ మాత్రము గూడా అటువంటి ఆలోచనలు మనసులోకి రానివ్వట్లేదు. మీ పర్సన్‌కి రొమాంటిక్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయి మీ విషయంలో. వాటిని గుర్తు చేసుకుంటున్నారు. ఆ మెమరీస్‌తో ఉన్నారు. మీరు మాత్రం నా లైఫ్ ఏంటి? నా ఫ్యూచర్ ఏంటి? నాకు సంబంధించి ఏం చేయాలి? నేనింకా అప్‌గ్రేడ్‌కెళ్ళాలంటే ఏం చేయాలి? నేనొక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. నేను ఆదర్శంగా ఉండాలి. ఈ జరిగింది మొత్తం కూడా ఒక లెసన్‌గా భావించి నేనింకా ముందుకు వెళ్తాను. నన్ను చూసి 10 మంది ఆశ్చర్యపోయే స్టేజ్‌కి నేనెళ్ళాలి అన్న థాట్స్‌తో ఉండి మీరు మీ లైఫ్‌ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంతసేపు వ్యాక్స్ పడ్డా మీ ఇద్దరికి సంబంధించి ఒక్క వ్యాక్స్ కూడా కలవలేదు. నేనసలు మీ ఇద్దరి మధ్య ఇబ్బందులు పోయి కలుస్తారేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ చూడండి ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయారు. ఎవరి పనిలో వాళ్ళున్నారు. మీకున్నంత ఫైరీ ఎనర్జీ, మీకున్నంత భవిష్యత్తు ప్లానింగ్ మీ పర్సన్‌కైతే లేదండి. మీరు ఎనర్జీ విషయంలో మీ పర్సన్‌ని అధిగమించేశారు. ఎన్ని కష్టాలున్నా రాటుదేలిపోయారు. మీ పర్సన్ మాత్రం అక్కడే ఆ మూసలోనే బ్రతుకుతున్నారు. ఆ కష్టాలు అనుభవిస్తున్నారు. ఆ మెమోరీస్‌తోనే ఉన్నారు. ఇది చేసుకుందంతా మీ పర్సనే కాదని నేననను. కానీ మిమ్మల్ని బాధపెట్టిన మీ పర్సను లైఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. కానీ మీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది మీ పర్సన్‌తో పోలిస్తే. లవ్ అనేది మీ ఇద్దరి మధ్య లవ్ బాండింగ్ అనేది కుదరటం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ఎవరికి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి, ఎవరికి వాళ్ళు సొంతంగా ఉన్నారు తప్పితే ఆహ్, రావాలి, కలవాలి అన్న ఒక్క ప్రయత్నం గూడా ఇద్దరి మధ్యలో జరగట్లేదు. మీ పర్సన్‌లో అయితే దీనికి సంబంధించి స్ట్రక్ అయిపోయారు. ఎటువంటి ఆప్షను కనిపించట్లేదు. ఇక మీరు మాత్రం అసలు నా లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి? నాకెందుకు వాళ్ళ గురించి థాట్స్ అన్నట్టుగా ఉన్నారు. ఒక్క వ్యాక్స్ కూడా మీ పర్సన్‌ని కలవట్లేదు. అండ్ మీ పర్సన్‌కి సంబంధించిన ఒక్క డ్రాప్ కూడా వచ్చి మిమ్మల్ని చేరట్లేదు. సో, మీ ఇద్దరి సిట్యుయేషన్‌కి సంబంధించి మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ అలానే ఉంది. ఆ డిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది తప్పితే తరగట్లేదు. ఎటువంటి మూవ్‌మెంట్ మీ ఇద్దరు చెయ్యడం లేదు. అండ్ మీరు మీ లైఫ్ స్టైల్‌కి మీరు అలవాటు పడిపోయి, మీ ఎనర్జీస్‌ని మీరు స్ట్రాంగ్ చేసుకొని బిల్డ్ చేస్తున్నారు. మీరు మీ వర్క్‌లో మూవ్ అవుతున్నారు. మీరు ఫోకస్ మొత్తం మీ ఫ్యూచర్ గురించి పెట్టారు. ఇంకా గొప్ప గొప్ప స్థానాలకి వెళ్ళాలి. మంచి పొజిషన్‌కి వెళ్ళాలి. ఈ లైఫ్ లెసన్స్ ద్వారా అనుకుంటున్నారు. మీ పర్సన్ మాత్రము ఉన్న సిట్యుయేషన్‌లోనే తిరుగుతూ, తనకి జరిగిన వాటన్నింటి గురించి బాధపడుతూ, అదే భావనలో మీ మీద అట్రాక్షన్‌తో, ప్యాషనేట్ ఎనర్జీతో ఒక ఊహాలోకంలో మీ పర్సన్ బతుకుతున్నారు. లిటరల్లీ చెప్పాలంటే ఊహలోనే ఉన్నారు. కానీ మీరు మీ పర్సన్‌ని అధిగమించేసారు. మీ పర్సన్ కంటే 2 రెట్లు పెరిగిపోయారు. అసలు మీరు వీటన్నింటి గురించి ఆలోచించే టైం కూడా లేదు అన్నంత స్టేజ్‌కి మీరు వెళ్ళిపోయారు. కానీ మీ పర్సన్ అలా కాదు. అసలు ఎటు వెళ్ళలేకపోతున్నారు. ఏం చెయ్యట్లేదు. అలాగా ఉండిపోయారు. ఆ బాధలో ఉండిపోయారు. ఆ డెల్యూషన్‌లో ఉండిపోయారు. దానిలో నుంచి బయటికి రాలేని స్టేజ్‌లోకి వెళ్ళిపోయారు. మీరు మాత్రం అలా కాదు. మీకు మనసుకి విపరీతమైన కష్టం కలిగింది. విపరీతమైన హార్ట్ బ్రేక్ జరిగింది. ఆ హార్ట్ బ్రేక్‌లో నుంచి మీరు ఒక కొత్త రూపాన్ని దాల్చారు. అంటే కొత్తగా బయటికొచ్చేసి ఇక నాకెవరు అసలు మీరు అస్సలు మీ పర్సన్‌కి సంబంధించి మీకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే దాన్ని మీరు పట్టించుకోవట్లేదు. నాకక్కర్లేదు అని నేనసలు వినాల్సిన అవసరం గూడా లేదు. నా లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి అనే థాట్‌లో మీరు ఉన్నారు. ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరసలైతే మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అని కూడా ఏ మాత్రము ప్రయత్నించట్లేదు. దానికి సంబంధించి ఒక్క ఎనర్జీని కూడా మీరు వదులుకోవట్లేదు. లాస్ చేసుకోవట్లేదు. కానీ మీ పర్సన్ మాత్రం మీకేదో చెప్పాలి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ పంపించాలి అన్న ఒక ఆతృతతో ఉన్నారు. ఏదో చెప్పుకోవాలి అనుకుంటున్నారు. మీరు మాత్రం ఏ మాత్రము కూడా అక్కడ మీ పర్సన్‌కి ఛాన్స్ ఇవ్వట్లేదు. అలాగా అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీరొక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ మీదనే ఉండిపోయారు తప్పితే, మీ పర్సన్‌కి సంబంధించి ఎటువంటి ఛాన్స్ ఇవ్వడానికి మాత్రం మీరు సిద్ధంగా లేరు. మీ పర్సన్ మాత్రం మీరొక అవకాశం ఇస్తే మీతో ఒకసారి మాట్లాడాలి. మీ దగ్గరకొకసారి రావాలి. జరిగిన విషయాల గురించి మీకు చెప్పాలి. మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. మీ గురించి తెలుసుకొని మీరున్న పొజిషన్‌కి, మీరు వెళ్తున్న రూట్ గురించి అంటే మీరు తన నుంచి మీ ఇద్దరికి మధ్య డిస్టెన్స్ వచ్చేసిన తర్వాత మీ పర్సను మీ అక్కడే ఆగిపోయారు. మీరు మాత్రం డెవలప్ అవుతూ వచ్చారు కాబట్టి, అది చూసి మీ పర్సను
గర్వపడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు తన లైఫ్‌లో లేనందుకు బాధపడుతున్నారు. ఆ ఎనర్జీస్‌లోనే ఉన్నారు. అంతకు మించి మీ పర్సన్ ఒక్కటి గూడా ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు అంటే అక్కడ మీ పర్సన్‌కి ఆపర్చునిటీస్ గూడా లేవు. మీ పర్సన్‌కి ఎటు రావాలి అన్న స్ట్రక్డ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్‌కి ఉన్నంత ఆలోచన విధానం మీ పర్సన్‌కి చేయటంలో మాత్రం ఉండదు. ఆలోచనలో మాత్రం గంభీరంగా ఉంటారు. చేయటంలో మాత్రం లేదు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఇక్కడ చూడండి మీకు సంబంధించిన క్యాండిల్ పూర్తిగా అయిపోయింది. ఇంక నేను దీన్ని ఆపేస్తున్నాను. మీరు మీ అసలు మీ పర్సన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా లేరండి. ఇది మాత్రం ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తున్న విషయము. సో, మీ పర్సన్ మాత్రం మీకోసం ఆలోచిస్తూనే ఉన్నారు. ఏం జేయాలి అనే ఒక థాట్‌లో ఉన్నారు. ఏదైనా ఒక్క అవకాశం దొరికితే మీతో ఒక్కసారి మాట్లాడాలి అన్న థాట్‌లో ఉన్నారు గానీ, మీకు మీ పర్సన్‌కి మధ్య జరిగిన ఇష్యూస్ కావచ్చు, మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్టెన్స్ కావచ్చు, మిమ్మల్ని విపరీతంగా హార్ట్ బ్రేక్‌కి గురి చేసింది. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య ఉన్న ఈ డిస్టెన్స్‌ని ఎవరు పూడ్చలేరు. అసలు కలవట్లేదు. మీ ఇద్దరి మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆలోచనలో అయితే మీ పర్సన్ లేరు. కానీ మీ పర్సన్ ఆలోచనలో మొత్తం మీరే ఉన్నారు. మీకు మీ పర్సన్‌కి కలుస్తారేమో, ఒక్కటైనా మూమెంట్ కనపడిద్దేమో అంటే ఒక్కటి గూడా కనిపించట్లేదు. ఎక్కడ ఒక ఛాన్స్ గూడా లేకుండా మీరు అంత బౌండరీస్ గీసుకొని ఆ బౌండరీలోనే ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని చేరుకోవడం చాలా కష్టము. అసలు చేరుకోవడానికి ఛాన్స్ మీరే ఇవ్వడం లేదు. నువ్వు నాకు నేర్పించింది చాలు. ఇంక నేను మళ్ళీ, మళ్ళీ నీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు జీవితాంతం సరిపోయే బుద్ధొచ్చింది అన్న భావనలో మీరుండిపోయారు. అసలు నేనెందుకు ఛాన్స్ ఇవ్వాలి? ఒకసారి ఛాన్స్ ఇచ్చి నేను పోగొట్టుకుంది చాలు గదా! మళ్ళీ, 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 మళ్ళీ ఎందుకు నాకీ బాధలు అంటూ మీరుండిపోయి మీ లైఫ్ స్టైల్‌ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇక దానిలోకి అలవాటు పడిపోయి దానిలోనే వెళ్ళిపోతున్నారు అంతే. ఇక వేరే విషయాల గురించి ఆలోచించట్లేదు. కానీ మీ పర్సన్ మాత్రం ఆ స్ట్రక్డ్ ఎనర్జీలో ఉండిపోయి ఆ బాధలు, ఆ కష్టాలు అండ్ వాటికి సంబంధించి ఒక ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు. విపరీతమైన తన మనసులో అయితే మీరు చాలా ఉన్నారండి. నేను వాక్స్ తీసి చూపిస్తాను తర్వాత. తన ఫీలింగ్స్‌లో మీరున్నారు. మీతో గడపాలి అని ఉంది. అట్రాక్ట్ అవుతున్నారు మీకు. మిమ్మల్ని చూసి మీ గురించి మీ మెమోరీస్ గుర్తొచ్చినప్పుడల్లా సంబరపడిపోతున్నారు. మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు బాధపడుతున్నారు. ఇన్ని రకాల ఎనర్జీస్ మీ పర్సన్‌కున్నాయి. మీకు మాత్రం అవేవీ లేవు. మీ పర్సన్ మనసులో స్టిల్ ఇంకా కూడా మీ మీద లవ్ ఉంది. కానీ మీరు మాత్రం మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ మాత్రం మిమ్మల్నే స్టిల్ లవ్ చేస్తున్నారు. అది కనిపిస్తుంది ఇక్కడ. సో, ఏం చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడుతూ, ఆ సమస్యల వలయంలో చిక్కుకొని, ఎటూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు మీ పర్సన్. అండ్ ఇంకొకటేంటంటే, మీ పర్సన్‌కి మీ మీద లవ్ ఉంది, అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది. మీరుంటే లైఫ్ బావుంటుంది అన్న ఆలోచన కూడా ఉంది. కానీ ఇప్పుడు మీరున్న పొజిషను, ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్‌ని చూసి మీ పర్సను ఇంక మీకేం చెప్పాలో అర్థం కాని ఒక స్టేజ్‌లో ఉండిపోయారు. సో, చూడండి డ్రాప్స్ గూడా రావట్లేదు మీ పర్సన్‌కి సంబంధించి. అసలు మీరెక్కడా ఛాన్స్ ఇవ్వట్లేదు గదా! ఇక ఛాన్స్ ఇవ్వనప్పుడు ఆలోచించాల్సిన అవసరం కూడా ఏంటి అనే థాట్‌లోకి పాపం మీ పర్సన్ వెళ్ళిపోయారు. పాపం ఎందుకులెండి. జరిగినవన్నీ చేసుకున్నదంతా మీ పర్సనే గాబట్టి, గతంలో మీరు చూపించిన ప్రేమ ముందు ఈ ప్రేమ అసలు ఎక్కడా కనిపించదు. మీరంత ప్రేమతో, అంత కేరింగ్‌తో ఉన్నారు. కానీ అంత హార్ట్ బ్రేక్ చేసేసరికి మీరు ఇష్టపడట్లేదు దానికి. కరెక్టే మీది. కానీ మిమ్మల్ని, మీ పర్సన్‌ని కలవడం అనేది ఇక్కడ అసలు జరిగే విషయంలా కనిపించట్లేదు. మీకు మీరే డిస్టెన్స్ క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ వాక్స్ చూడండి. ఆళ్ళ వాక్స్ వాళ్ళకి సెపరేట్ అయిపోయింది. మీ వాక్స్ మీకు సెపరేట్ అయిపోయింది. సో, మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అనేది వచ్చేసింది. ఇంక మళ్ళీ ఇది రీయూనియన్ అవుతుంది అంటే అయ్యే ప్రసక్తే లేదు. దానిగా న్యాచురల్‌గానే జరిగింది. కొన్ని విషయాలనేవి జరిగాయి మీ ఇద్దరి మధ్యలో. ఆ జరిగిన విషయాల కారణంగా ఇక మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ డిస్టెన్స్ లాగా మిగిలిపోయింది. ఆ దూరంలాగా అయిపోయింది కానీ, ఇంక నేనిది వాక్స్ ఆపేస్తున్నాను. దూరం అలాగనే పెరిగిపోయింది కానీ, మీ ఇద్దరు దగ్గరవ్వడానికి ఒక్క అవకాశం గూడా రాలేదు. ఒక్క దగ్గర గూడా చూడండి
వ్యాక్స్ మీ వ్యాక్స్‌తో మీ పర్సన్ వ్యాక్స్ కలవలేదు. అంటే మీరు ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మీ పర్సన్ మాత్రం కోరుకుంటున్నారు. మళ్ళీ మీతో రావాలి, మీతో కలిసి ఉండాలి, మళ్ళీ అదే ఎంజాయ్ చేయాలి అని. మీరు మాత్రం అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. సో, మీ ఇద్దరి మధ్య న్యాచురల్‌గానే డిస్టెన్స్ వచ్చేసింది. ఇక ఈ డిస్టెన్స్ ఇలానే కంటిన్యూ అవుతుంది తప్పితే మీ ఇద్దరు మళ్ళీ రీయూనియన్ జరుగుతుంది అంటే అసలు అది నెవర్ అండి. ఇక జరిగే అవకాశమే లేదు. పూర్తిగా ఇది ఇక్కడికి మీకు మీరుగా తీసుకున్న డిసిషన్. ఇది ఇక్కడ యూనివర్స్ మీకిచ్చిన ఒక ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు అంత హార్ట్ బ్రేక్‌కి గురైపోయి మూవ్ ఆన్ అయిపోయారు. మెమోరీస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయా అంటే కూడా అలాంటిది లేదు. మీ పర్సన్‌ని మాత్రం మీ మెమోరీస్ డిస్టర్బ్ చేస్తున్నాయి. మీరు మాత్రం ఎక్కడో ఒక్కసారి ఆలోచిస్తున్నారు తప్పితే మిగతా విషయాల గురించి ఆలోచించట్లేదు. ఓవరాల్‌గా చూసుకుంటే మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ అనేది అది న్యాచురల్‌గానే క్రియేట్ అయిందండి. ఫస్ట్ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చింది. కానీ అది ఇంకా న్యాచురల్‌గా అలానే కంటిన్యూ అయింది తప్పితే దానికి సంబంధించి ఇంకొక ఇన్వాల్వ్‌మెంట్ అయితే ప్రెజెంట్ లేదు. ఓవరాల్‌గా చూసుకుంటే మీ పర్సన్‌కి మీ మీద ఇంకా లవ్ ఉంది, అట్రాక్షన్ ఉంది. మీరు మాత్రం వాటన్నింటి గురించి ఆలోచించకుండా వాటన్నింటిని మర్చిపోయి మీ వర్క్ మీద మీరు ఫోకస్డ్‌గా ఉన్నారు. సో, ఇక్కడ ఒక 1 మినిట్ తర్వాత చూపిస్తాను వ్యాక్స్. మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది. దాని ప్రకారం మీకొక క్లారిటీ వస్తుంది. సో, మీరెలా ఉన్నారు? మీరెంత ఎనర్జీతో ఉన్నారు అనేది ఇప్పుడు చూసాం మనం. కొంచెం మీకు నెగెటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. సో, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే. ఇందాక నేను చెప్పాను గదా! కిడ్స్ ఉన్నారు అని చెప్పేసి. సో, మీకు ఏంజెల్ ప్రొటెక్షన్ ఉంది. ఇంతవరకు జరిగిన వాటి కారణంగా మీరు యూనివర్స్‌కి సరెండర్ చేసుకున్న మీ ఇష్యూస్ కారణంగా మిమ్మల్ని యూనివర్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. నేను చూపిస్తాను. ఏంజెల్స్ ప్రొటెక్షన్ మీకుంది. అందుకోసమే మీరింత స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీరింత గట్ ఫీలింగ్‌తో ఉన్నారు. సో, నేను ఒక్కొక్కటి వ్యాక్స్ తీసి చూపిస్తాను. మీ పర్సన్‌ని చూడండి ఒకసారి. హార్ట్ చూడండి. హార్ట్. ఐ లవ్ యూ అనుకుంటూ వస్తున్నారు మీ పర్సన్ హార్ట్ షేప్. చూడండి. ఇలా బాణంతో గుచ్చుతుందనమాట. మీ పర్సన్ హార్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు చూడండి. ఇదిగోండి హార్ట్ ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో హార్ట్ షేపు. సో, ఇది మీ పర్సన్ ఎనర్జీ. ఒకటే ఫీలింగ్ ఉంది. మీరే ఉన్నారు. మనసంతా మీరే ఉన్నారు. ఈ లోపల కూడా చూడండి చిన్ని హార్ట్ షేప్ ఉంది ఇక్కడ. ఇలా చూపిస్తాను. ఇదిగోండి. ఇదిగోండి. ఇలా చిన్ని హార్ట్ షేప్ ఉంది మళ్ళిక్కడ. అంటే ఎంత స్ట్రాంగ్‌గా ఉందో మీ మీద అట్రాక్షను, లవ్. అసలు ఇంత బాగా వ్యాక్స్ వస్తుందా అండి? నాకే ఆశ్చర్యంగా ఉంది. షేప్ చూడండి ఎంత బాగా మీ మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత అట్రాక్ట్ అవుతున్నారో. ఇంకా మీ ఎనర్జీ చూపిస్తాను. చూడండి. మీకు ఏంజెల్ ప్రొటెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది. ఇక్కడ చూడండి ఏంజెల్స్ ప్రొటెక్షన్. ఏంజెల్ ప్రొటెక్షన్ ఉంది ఇక్కడ. కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి కిడ్స్. మదర్ అండ్ కిడ్స్. చూడండి. సో, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంజెల్స్. ఒక్క వ్యాక్స్ కూడా మీది మీ పర్సన్‌ది కలవలేదు చూడండి. వైట్ అంతా మీరు, పింక్ అంతా మీ పర్సన్. అసలు ఎక్కడా కూడా కలవలేదు. ఇది చూడండి. కిడ్స్. ఇదిగోండి ఏంజెల్స్. ఓహ్ గాడ్! ఇది ఇక్కడ ఇరిగిపోతుంది. దానికి స్ట్రక్ అయిపోయింది. ఇదిగోండి. ఏంజెల్స్. 1 మినిట్. కింద పడిపోయింది. ఇరిగిపోయింది. సారీ. ఇదిగోండి ఏంజెల్స్. మీ చుట్టూ ఏంజెల్స్ ప్రొటెక్షన్ అయితే ఉంది. మిమ్మల్ని ఏంజెల్స్ కాపాడుతూ యూనివర్స్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని సంరక్షిస్తూ వస్తుంది. సో, ఈ రీడింగ్ ద్వారా మీ ఎనర్జీ ఎలా ఉంది? మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అనుకుంటే, మీరు మాత్రం మీ వర్క్‌లో మీరు ఉండిపోయారు.
మీకు యూనివర్స్ అండ్ ఏంజెల్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఉంది. మీ పర్సన్ మాత్రం అదే స్ట్రక్డ్ ఎనర్జీలో ఉన్నారు. మీ మీద విపరీతమైన లవ్ ఉంది. మీరంటే అట్రాక్షన్ ఉంది. కానీ మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ లాగానే ఉంది. కలవటానికి మళ్ళీ రీయూనియన్ జరిగి పోనీ కమ్యూనికేషన్ రావడానికి కూడా ఎటువంటి ఛాన్స్ లేని సిట్యుయేషన్ అయితే ఉంది. అది న్యాచురల్‌గానే జరిగింది. అది ఎవరు ఏది చేసింది కాదు. నిజంగా మీ ఇద్దరి మధ్య మళ్ళీ రీయూనియన్ జరిగేదుంది. మళ్ళీ మీ ఇద్దరికి బాండింగ్ ఉంటది అంటే ఒక్కటైనా వ్యాక్స్ కలుస్తూ ఉండేది. అక్కడ మనకి ఏదో ఒక మెసేజ్ వచ్చేది. కానీ అసలు ఈ 2 క్యాండిల్స్‌లో కూడా ఒక్క డ్రాప్ కూడా కలవలేదు. మీ డ్రాప్స్ మాత్రమే మీ పర్సన్‌కి సంబంధించినయి అట్లానే ఉన్నాయి. మీరుగానే ఉండిపోతున్నారు తప్పితే మీరస్సలు అవకాశం ఇవ్వట్లేదు ఎక్కడ. చూడండి ఒక్క డ్రాప్ కూడా కలిసింది లేదు. కాబట్టి ఇంకా ఈ రిలేషన్‌కి సంబంధించి జరిగిన డిస్టెన్స్ బ్రేకప్ ఏదైతే ఉందో ఇక అలానే ఉంటుంది. కానీ దాని మీద మళ్ళీ ఇంకొకసారి చిగురిస్తుంది అనేది మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. సో, ఏంజెల్స్ ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఏంజెల్ గైడెన్స్ చూద్దాము. సో, క్యాండిల్ వ్యాక్స్ చూసాం కదా! ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దామండి. డీప్ బ్రీత్ తీసుకోండి. మీకు ఏంజెల్ ప్రొటెక్షన్ చాలా ఉంది అండ్ నెగెటివ్ ఎనర్జీ ఉంది మీ చుట్టూ. జాగ్రత్తగా ఉండండి. బీ కేర్‌ఫుల్. ఏంజెల్స్ గైడెన్స్ తీసుకొని మీకు ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏంజెల్స్ చెప్తున్న గైడెన్స్ ప్రకారం వెళ్ళండి. మీకు 2, 3 ఏంజెల్స్ షేప్స్ కనిపించాయి. ఎంత బాగా మీ చుట్టుపక్కల ఉన్నారో ఏంజెల్స్ అనేది చూడండి. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ, గైడ్ చేస్తూ ఉంది. కాబట్టి మిస్ చేసుకోకండి. యూనివర్స్‌తో కనెక్ట్ అవుతూ ఉండండి. యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. 11/11లో మీ విష్ చెప్పుకుంటూ ఉండండి. యూనివర్స్, డివైన్ ఏంజెల్స్ మా వ్యూవర్స్‌కి గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్. ఇది నేను తీయకుండానే వచ్చిందండి. యు ఆర్ రెడీ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. నో సక్సెస్. బి అసెప్టివ్. ఓకే. రిమైనింగ్ పాజిటివ్. సో మరికొద్ది రోజుల్లో మీకొక ఇన్ఫర్మేషన్ రాబోతుంది. ఇందాక మనం రీడింగ్‌లో కూడా అనుకున్నాం గదా! మీరేదో ఒక డెసిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండబోతున్నారు. కొన్ని చేంజెస్ జరగబోతున్నాయి అని. మీరు ఊహించినట్లుగా భయపడే విధంగా ఏది జరగదు. సక్సెస్ అనేది మీ దగ్గరికే రాబోతుంది. మీరిప్పుడు ఏదైతే ఆలోచనలో ఒక ఫోకస్డ్‌గా, ఒక ముక్కుసూటితనంతో మీరనుకున్నది ఒక గట్ ఫీలింగ్‌తో ఎలా ఎళ్తున్నారో అదే వేలో వెళ్ళండి. మీరిప్పుడు ఏది చేయటానికైనా రెడీగా ఉన్నారు. ఎటువంటి ఆలోచనలు, నెగెటివ్ ఫీలింగ్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని నెలల్లో మీకంతా పాజిటివ్‌గా జరిగి సక్సెస్ రాబోతుంది. ఫైనల్‌గా చెప్తుంది ఏంటి అంటే సక్సెస్ మీ దగ్గరికి రాబోతుంది. మిమ్మల్ని ఏంజెల్స్ ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదు. మీరెలా అయితే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో, ఎంత ఫోకస్డ్‌గా, ఎంత స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తూ ప్లాన్ చేసుకున్నారో, అదే స్ట్రాంగ్‌నెస్‌తో ముందుకు వెళ్ళండి ఇంకొన్ని రోజుల్లో. ఇంకా కొన్ని రోజుల్లోనే మీకేదో చేంజెస్ జరగబోతున్నాయి. ఇందాక రీడింగ్‌లో కూడా చెప్పాను నేను. మీరొక డెసిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండబోతున్నారు. డెసిషన్ తీసుకునే టైం వచ్చింది అని. సో, కొన్ని నెలల్లో వస్తుంది అని చెప్పి ఇక్కడ ఏంజెల్స్ క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయటానికనే సిద్ధంగా ఉన్నారంట. ఇలానే సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉండండి. మీకు మేజర్ చేంజెస్ జరగబోతున్నాయి. ఫైనల్‌గా అయితే సక్సెస్ మీ లైఫ్‌లోకి రాబోతుంది అని ఏంజెల్స్ ఇస్తున్న గైడెన్స్ అండి. సో, మీరు దీనికి సంబంధించి ఇంకా స్ట్రాంగ్‌గా మీ గట్ ఫీలింగ్‌ని పెంచుకోండి. మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి. 369 మేనిఫెస్ట్ చేసుకోండి. మీ విష్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాన్ని ఉదయం ఒక పేపర్ తీసుకొని లేదంటే ఒక నోట్‌బుక్ పెట్టుకొని 3 టైమ్స్ రాసుకోండి. అంటే అది ఆల్రెడీ వచ్చినట్లు. ఇప్పుడు మీరు జాబ్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారనుకోండి సపోజు. ఆ జాబు పేరు రాసేసి నేనది ఆల్రెడీ సాధించాను. అంటే నేను పలానా మేనేజర్ పోస్ట్‌లో హ్యాపీగా ఉన్నాను. ఇంత సాలరీ డ్రా చేసుకుంటూ ఆనందంగా ఉన్నాను అని పాజిటివ్‌గా అంటే జరిగిపోయినట్టుగా అది. మీరు ఏదైతే కోరుకున్నారో ప్లేస్‌మెంట్ అక్కడికి మీరు చేరుకున్నట్టుగా, మీరు అనుకున్నంత ప్యాకేజ్‌ని మీరు పొందుతున్నట్లుగా, పాజిటివ్‌గా అయినట్లుగా అది. దానికి యూనివర్స్‌కి థాంక్స్ అన్నట్లుగా 369 మేనిఫెస్టేషన్ చేయండి. ఉదయం 3 టైమ్స్ రాసుకోండి. ఒక బుక్ లాంటిది పెట్టేసుకొని ఆ బుక్‌లో 3 టైమ్స్ రాయండి మార్నింగ్ టైము. డేట్ ఏసుకోండి. ఈరోజు డేటు రాసుకోండి 3 టైమ్స్ మార్నింగ్ టైము. నేను మేనేజర్ పోస్ట్‌కి చేరుకున్నాను.
యూనివర్స్‌కి ధన్యవాదాలు. ఇంత సాలరీ డ్రా చేస్తున్నాను. యూనివర్స్‌కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ అని చెప్పి రాసుకోండి. తర్వాత మధ్యాహ్నం 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్ అలాగా ఎవ్రీడే మర్చిపోకుండా ఒక 21 డేస్ మినిమమ్ చేయండి. జి ఈ ఈ పాజిటివ్ మేనిఫెస్టేషన్ కారణంగా యూనివర్స్‌లోకి ఈ ఇదనేది ఎక్కువగా వెళ్ళిపోతుంది. మీకింక తొందరగా మీరనుకున్న విష్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది అంత తేలిగ్గా తీసి పారేసే మేనిఫెస్టేషన్ కాదండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక్కసారి నమ్మి చెయ్యండి. నమ్మకంతో చెయ్యండి. స్ట్రాంగ్ మైండ్‌తో చేయండి. పాజిటివ్‌గా ఆలోచిస్తూ చేయండి. మార్నింగ్ 3 టైమ్స్ రాయండి. మధ్యాహ్నం 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్ రాయండి. 3, 6, 9 జరిగినట్లుగా పాజిటివ్‌గా నేను మేనేజర్ పోస్ట్ చేరుకున్నాను. యూనివర్స్‌కి థాంక్స్. అలాగా జరిగినట్లుగా రాసేసుకోండి. యూనివర్స్‌కి, డివైన్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. అలాగా 21 డేస్ చేయండి. మీకు ఖచ్చితంగా ఒక చేంజ్ అనేది మీ లైఫ్‌లో కనిపిస్తూ ఉంటుంది. ఒక విజన్ బోర్డ్ వేసుకోవడం ఇవన్నీ కొంచెం కష్టం. అవన్నిటిని ఇన్నిటిని అనుకోని చేసుకోవడం కష్టం. అది ఇంకొక రోజు చెప్పుకుందాం. విజన్ బోర్డ్ చేసుకుంటూ మీరెలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అనేది. కానీ ఇప్పుడు సింపుల్‌గా మీ దగ్గరున్న సిట్యుయేషన్ అంటే ఇది. లేదు అంటే నేను మొన్న వీడియోస్‌లో కూడా చెప్పాను. మిర్రర్ దగ్గరే ఉండి పడుకునే ముందు పాజిటివ్‌గా అనుకుంటే నేను ఈ మేనేజర్ పోస్ట్‌ని సాధించాను. గ్రాటిట్యూడ్ అని చెప్పేసి యూనివర్స్‌కి చెప్పుకోవడం. రిఫ్లెక్షన్ అనమాట మిర్రర్ అనేది యూనివర్స్‌కి. కాబట్టి అలా అయితే అలాగా మీకేది పాజిబిలిటీ ఉంటే అది. మిర్రర్‌లో చూసి చెప్పుకోవటమా లేకపోతే 369 మేనిఫెస్టేషన్ రాసుకుంటున్నా అనేది చూడండి. కానీ 21 డేస్ చేయండి. నమ్మి చేయండి. మీకు ఒక చేంజ్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పటికే మీకు ఏంజెల్స్ ఇంత ప్రొటెక్ట్ ఇస్తున్నాయి. ఇంత ప్రొటెక్షన్‌లో ఉన్నారు కాబట్టి మీరు ఇంకా తొందరగా దానికి సంబంధించి రిజల్ట్ పాజిటివ్ వేస్ కనిపించే అవకాశం ఉంటుంది. అందుకోసమే నేను ఈ మేనిఫెస్టేషన్ చెప్పాను. సో, ఇదండి ఈరోజు రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది. యూజ్‌ఫుల్‌గా ఉంది అని అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఇన్ఫినిట్ డివైన్ టారోని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్‌స్టా పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అన్నా, టారో నేర్చుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. దయచేసి కాల్స్ చేయొద్దండి. నేనే మీకు రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.